తూర్పు నావికాదళంలో మరో గొప్ప యుద్ధ నౌక ప్రవేశించింది. శత్రు దుర్భేద్యంగా నిలిచిన ఇండియన్ నేవీలో మహేంద్రగిరి అడ్వాన్స్డ్ వార్షిప్ నిధులకు సిద్దమైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈస్టర్న్ నావెల్ డాక్యార్డ్లో షిప్ను జాతికి అంకితం చేశారు. ఎన్నో ప్రత్యేకతలు సొంతమైన మహేంద్రగిరి వార్షిప్ విశేషాలను మా ప్రతినిధి ఆదిత్య పవన్ వివరిస్తారు. భారత నౌకాదళ అమూల్య పదలో మరో సరికొత్త యుద్ధ నౌక కొలువు తీరింది. విశాఖపట్నం తూర్పు నావికాదళ స్థావరంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. శత్రు దుర్భేద్యమైనటువంటి ఈ యుద్ధ నౌకకు అనేక విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మేక్ ఇన్ ఇండియా నినాదంలో ఈ యుద్ధ నౌకను తయారు చేశారు. మజ్గావ్ డాక్యార్డ్లో ఈ యుద్ధ నౌకను తయారు చేశారు. 6,670 టన్నులు దీని యొక్క బరువు ఉంది. 149 మీటర్ల పొడవున్నటువంటి ఈ యుద్ధ నౌకలో అనేక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మిళితమై ఉంది. వరుణాస్త్ర, బ్రహ్మస్ లాంటి అధునాతన క్షిపణులను కూడా ఇందులో కొలువు తీరాయి. ప్రధానంగా యాంటీ సబ్మెరైన్ మిసైల్, అలాగే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్, యాంటీ షిప్ మిసైల్గా దీన్ని చెప్పుకోవచ్చు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మొత్తం ఈ మహేంద్రగిరి యుద్ధ నౌకలో కొలువు తీరింది. ఈ నౌకని చాలా సార్లు పరిశీలించి పరీక్షించిన తర్వాత జాతికి అంకితం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా జాతికి అంకితం చేసే కార్యక్రమం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈస్టర్న్ నేవల్ కమాండ్ చాలా బలోపేతం అవుతోంది. ఇప్పటికే నీలగిరి, తారాగిరి, అదే తరహాలో మహేంద్రగిరి యుద్ధ నౌక కూడా కొలువు తీరింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో సముద్ర రక్షణ, పెట్రోలింగ్ పరమైనటువంటి విషయాల్లో మరింత బలోపేతం అవ్వడానికి ఈ యుద్ధ నౌక సహకరిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం, నూతన రాడార్ వ్యవస్థ, అలాగే సెన్సార్ వ్యవస్థ ఉంది. మరోవైపు బలమైనటువంటి తుపాకులు ఈ యుద్ధ నౌకలో కొలువు తీరాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి నౌకగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. గంటకి 52 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల శక్తి ఉంది. వర్టికల్ లాంచింగ్ కలిగి ఉంటుంది కాబట్టి రాకెట్ లాంచర్లు కూడా ప్రయోగించే శక్తి కలిగినటువంటి ఈ మహేంద్రగిరి యుద్ధ నౌక రావడంతో భారత్ నౌకాదళం మరింత బలపడింది. తూర్పు నౌకాదళం మరింత శక్తివంతమైంది. రానున్న రోజుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి నేవీకి భారత్ నేవీ ధీటుగా నిలిపించేటువంటి పరిస్థితి ఉంది. అగ్రస్థానంలో వెళ్ళడానికి ఇటువంటి మహేంద్రగిరి యుద్ధ నౌకలు ఎంతో సహకరిస్తున్నాయి. ఇతర దేశాలతోటి పరస్పర దౌత్యపరంగా కావచ్చు, సహాయ సహకార క్రమాలు కావచ్చు, ఎప్పుడైనా సరే ఇబ్బంది వచ్చినప్పుడు సముద్ర జలాలలో ఒక శక్తివంతమైనటువంటి శక్తిగా మహేంద్రగిరి యుద్ధ నౌక నిలుస్తోంది. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. మహేంద్రగిరి అన్నది 17 ఆల్ఫా క్లాస్ ఆఫ్ షిప్ ఇది. సో మిగిలిన షిప్స్తో పోల్చుకుంటే ఇది చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్తో ఇండియాలోనే మన నేవల్ హెడ్ క్వార్టర్స్లో డిజైన్ చేసి ఇండియన్ షిప్ యార్డ్స్ దీన్ని తయారు చేశారు. అండ్ చాలా ఎంఎస్ఎంఈస్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ దీనికి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ లైక్ స్టెల్త్ ఫీచర్స్ అండ్ కాంబాట్ ఫీచర్స్, ఆటోమేషన్, ఇలాగా చాలా ప్రత్యేకతలు మన దేశంలో మనం తయారు చేసాం. అదే ఈ షిప్ ప్రత్యేకత. అండ్ మహేంద్రగిరి స్పెసిఫిక్గా అన్నిట్లో అన్ని మైల్ స్టోన్స్ని చాలా తొందరగా అచీవ్ చేసింది కంపేర్డ్ టు మిగిలిన 17 ఆల్ఫా షిప్స్. ప్రస్తుతానికి ఇండియన్ నేవీలో ఉండే అన్ని షిప్స్తో పోల్చుకుంటే ఈ 17 ఆల్ఫా షిప్స్ అండ్ స్పెషల్లీ మహేంద్రగిరి ఇది చాలా అడ్వాన్స్డ్ షిప్. దీనివల్ల ఇండియన్ నేవీ చాలా దూరం వరకు ఆపరేట్ చేయగలదు. అండ్ దీనిలో పవర్ఫుల్ ఇంజన్స్ ఉన్నాయి. దాని ద్వారా మనకి దూరం వరకు వెళ్ళి అక్కడ వరకు సర్వైవ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చే ఆపర్చునిటీ ఉంది. దానివల్ల ఇండియన్ నేవీకి ఇది ఒక ఫార్మిడబుల్ ప్లాట్ఫామ్గా నిల్చుంటుంది. నేను యాజ్ అ లాజిస్టిక్ ఆఫీసర్ ఆన్ బోర్డ్ మహేంద్రగిరి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నానండి. బికాజ్ ఇది చాలా టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ షిప్ ఇన్ ద ఇండియన్ నేవీ అండ్ ద న్యూయెస్ట్ షిప్. మహేంద్రగిరి వైజాగ్లో కమిషన్ అవుతుంది. సో మన తెలుగు వాళ్ళ కోసం, నా కోసం ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ అండి, అందరి కోసం. అండ్